కరువు సీమ రాయలసీమలో రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. వైవిధ్యభరితమైన పంటలను ఎంపిక చేసుకుని వ్యవసాయంలో రైతన్నలు ముందుకు వెళ్తున్నారు. నీటి వసతి అంతంత మాత్రమే ఉండే కడప జిల్లాలో మైక్రో ఇరిగేషన్ ద్వారా పూలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించి ఎక్కువ లాభాలు గడించే విధంగా అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ వైపు రైతులు పయనిస్తున్నారంటున్న వైఎస్ఆర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణితో మా ప్రతినిధి సుదర్శన్ ఫేస్ టు ఫేస్. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం కూడా రైతులను మోటివేట్ చేసి సాధారణ వ్యవసాయ పంటల నుంచి హార్టికల్చర్ వైపుగా వాళ్ళందరూ మొగ్గు చూపే విధంగా అనేక రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే వారికి పంటల సాగులో అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందని మనతో పాటు చెప్పడానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, హార్టికల్చర్ వైపు రైతులు మళ్ళడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో దాదాపుగా 64,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేయడం జరిగింది. దానిలో పూల సాగు దాదాపు 2,300 ఎకరాలు, ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో 2,300 ఎకరాలు, దాదాపుగా 1,400 మంది రైతులు పూల సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటల్లో ముఖ్యంగా చామంతి సాగే మేజర్ పంటగా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. ఖరీఫ్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు, రబీలో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేయడం వల్ల రైతులు ఒక ప్రణాళికాబద్ధంగా ఏరియాను కూడా డిఫరెంట్ 2-3 స్టేజెస్లో సాగు చేయడం జరుగుతుంది. మరియు ఈ చామంతి పండగ సీజన్స్లో మామూలుగా వచ్చే రేటు కంటే 50 నుంచి 60 రూపాయలు యావరేజ్ ప్రైస్ వేసుకుంటే పండగ సీజన్లో దాదాపుగా 200 నుంచి 250 రూపాయల వరకు కూడా కేజీ పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా గైడెన్స్ విలేజ్ లెవెల్లో రైతు సేవా కేంద్రం నుంచి హార్టికల్చర్ ఆఫీసర్ వరకు పూల సాగు రైతులందరికీ కూడా ఒక గ్రూప్ కూడా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి ఆదేశాలతో పూల సాగు రైతులందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా గ్రూపు అన్ని రకాలుగా ఉద్యాన పంటలను ఒక రైతుల్ని వేయడానికి ప్రోత్సహించి దానిలో ఏరియా పెంచడము, ప్రొడక్షన్ పెంచడము, ప్లస్ మార్కెటింగ్ లింకేజెస్ కూడా ఒక ఉద్యాన గ్రూపులు కూడా FPOస్గా కూడా ఉద్యాన రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దిశగా FPOస్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైనా సరే ఒక గ్రూప్గా ఏర్పడిన తర్వాత ఆ ప్రొడ్యూస్ అంతా ఒక చోటకి చేర్చి వాళ్ళు మార్కెటింగ్ చేస్తే వచ్చే రేటు మామూలుగా సింగిల్గా రైతు మార్కెట్ చేసే రేటు కంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. మన జిల్లా విషయానికి వస్తే ఏ ప్రాంతాలు ఏ పండ్ల తోటలకు అనుకూలంగా ఉన్నాయి, అక్కడ ఇప్పుడు రైతులు ఏ విధంగా సాగు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా కడప జిల్లాలో మేజర్ పంట వచ్చి చీనీ అండి. చీనీ దాదాపుగా 45,000 ఎకరాల్లో ఇటు మన ముద్దనూరు, కొండాపురము, సింహాద్రిపురము, లింగాల, పులివెందల, వేంపల్లి, విఎన్పల్లి ఏరియాలో చీనీ, సన్ననిమ్మ 2 ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. బనానా తీసుకుంటే దాదాపుగా 8,700 హెక్టార్స్లో బనానా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పులివెందల ప్రాంతాల్లో ఉండే 5-6 మండలాల్లో బనానా ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరియు ఇటు పోరుమామిళ్ళ, భీమటం, SKKNలో కూడా ఈ అరటి, టిష్యూ కల్చర్ అరటిని సాగు చేస్తున్నారు. మేడం, ఒకప్పుడు సీమ రైతులు, ముఖ్యంగా కడప జిల్లా రైతులు అంటే వరి, పత్తి, జొన్న ఇలాంటి పంటలే వేసేవాళ్ళు అందరూ కూడా. ఈరోజు వాళ్ళలో కూడా కొంత చైతన్యం వచ్చింది. అంటే మేడం, అగ్రికల్చర్కు హార్టికల్చర్ వైపు మళ్తున్నటువంటి రైతులు దానితో పోలిస్తే, అగ్రికల్చర్తో పోలిస్తే హార్టికల్చర్లో ఎలాంటి లాభాలు చూస్తున్నారు? ముఖ్యంగా అగ్రికల్చర్ వరి 1 ఎకరాకు పండించే వరికి కావలసిన నీటితో ఉద్యాన పంటల్ని 4 నుంచి 5 ఎకరాల వరకు విత్ డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ నీటి అంటే ఇరిగేషన్ నీటి సాగు పద్ధతిలో 4 నుంచి 5 ఎకరాల వరకు పంటలు సాగు చేయొచ్చు. అంటే 1 ఎకరాతో అగ్రికల్చర్ పంటని, ప్యాడీ ఇలాంటి పంటని సాగు చేసే దానిలో ఉద్యాన పంటలు 4-5 ఎకరాలు చేసుకోవచ్చు. అక్కడ వచ్చే ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కంటే హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్, ఇప్పుడు బనానా తీసుకోండి, టాప్ స్టేట్ దీనిలో 65 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ ఉంది. అంత మార్కెట్, అంత ప్రొడ్యూస్ అగ్రికల్చర్ క్రాప్స్లో రాదు. కాబట్టి ఉద్యాన పంటలు సాగు చేసే దాంట్లో
ఇది కూడా లేబర్ కాస్ట్ కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టడం వల్ల లేబర్ కాస్ట్ తగ్గుతుంది, ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఉద్యాన పంటలకి రైతులు మొగ్గు చూపడానికి కూడా ముఖ్యమైన కారణం ఇదే అండి. వర్షాభావం తక్కువగా ఉన్నటువంటి, వర్షాలు తక్కువగా పడేటువంటి కడప జిల్లా లాంటి ప్రాంతాల్లో రైతులు అగ్రికల్చర్ కంటే కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళి పండ్ల తోటల పెంపకాన్ని చేసుకుంటే అది మరింత లాభదాయకంగా ఉంటుందన్న కోణంలోనే ఉద్యాన శాఖ రైతులను చైతన్యవంతం చేస్తుంది. దానికి అనుగుణంగానే ప్రతి ఏటా కూడా ఉద్యాన సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది, రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు అని మనతో పాటు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాష్ని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.